ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. కీర్తితుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈవేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈవేర్చువాడు. స్తోత్రించి కీర్తితుము. మనకెంతవరకు సహాయపడేది తాను అప్పగించుకొని మనకై మనలను నడిపెను సుఖముగను తనతో సత్యము నేర్పించే కనుపాపద కాచే మెల్లగా అనుభవిస్తూ ఆరగిస్తూ పాడదాం. మనకింతవరకు సహాయపడే అప్పగించుకొని మనకై మనకింతవరకు సహాయపడి అప్పగించుకొని మనకై మనలో నడిపెను సుఖముగాను. మనలో నడిపెను సుఖముగాను. మనను సత్యము నేర్పించి కృపాపద కాచే. మనను సత్యము నేర్పించి కృపాపద కాచే. స్తోత్రించి కీర్తితుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈవేర్చువాడు. ఆదరించి కాపాడువాడు ఈవేర్చువాడు. స్తోత్రించి కీర్తితుము. ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు మొదవని తన చిత్తమును తెలుగు అదేముగా కన్నులు ప్రతిదిని పరిగెత్తు. గ్రాంధికమైన తెలుగు కొంచెం అర్థం చేసుకోండి. ఫేస్బుక్లో లైవ్లో కూడా యూట్యూబ్లో కూడా జాయిన్ అవ్వండి. పేరు టచ్ చేయండి ప్లీజ్. ఈ ధరలోని నరులాలు యథార్థ హృదయులాలు. ఈ ధరలోని నరులాలు యథార్థ హృదయులాలు. ముదమున తలచి కను తెలుగుని. ముదమున తలచి కను తెలుగుని.
సహాయపడి నిద్రించవు నిపుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడ్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడ్చువాడు స్తోత్రించి కీర్తింతుము. ఏడు కన్నులు గలవాడు నేడు నాడు కాపాడు ఎడతెగని చెడుకులు బాపు వేడును నేర్పరచేవాడు బాగుంది. హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. చేస్తున్నాం. ఏడు కన్నులు గలవాడు నేడు నాడు కాపాడు ఏడు కన్నులు గలవాడు నేడు నాడు కాపాడు ఎడతెగని చెడుగుల బాపును మనకింత వరకు సహాయపడి ప్రాణపగించుకొని మనకై మనకింత వరకు సహాయపడి ప్రాణపగించుకొని మనకై మనలా నడిపే సుఖముగాను మనలా నడిపే సుఖముగాను మనలో సత్యము నిలిచి పాపగతాచే మనలో సత్యము నిలిచి అను పాపగతాచేరా ఆతించికో చూడసరిగా ఆదరించి ఆరువాడు ఈడ్చువాడు. హల్లెలూయా. ఆదరించి కాపాడువాడు ఈడ్చువాడు స్తోత్రించి కీర్తింతుము. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడకు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. యెహోవా మందిరపు పనికి అధికారులై
పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పనిచేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలెననియు, వడ్లవారికిని శిల్పకారులకును కాసిపని వారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇయ్యవలెననియు తెలియజెప్పుము. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయ కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అషాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, అషాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. చివరి వచ్చిన అందరూ కలిసి చూద్దాం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. ఆమేన్. హిల్కియా ఎవరు? ఏంటి ఆయనలోని స్పెషాలిటీ? ఏం దొరికింది ఆయనకి? అబ్బా, మీకు దొరికిందా? ఓకే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారిని దేవుడు దీవిస్తాడండి. ధర్మశాస్త్రం అంటే మనకేంటి ఇప్పుడు? బైబిల్ను ప్రేమించేవారు ప్రభువును ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు ప్రార్థనను ప్రేమిస్తారు. ప్రార్థన ప్రేమించేవారు మందిరాన్ని ప్రేమిస్తారు. మందిరాన్ని ప్రేమించేవారు మందిరపు కార్యాలను ప్రేమిస్తారు. దైవజనులను ప్రేమిస్తారు. దేవునికి చెందిన వాటన్నిటినీ ప్రేమిస్తారు. ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారో హల్లెలూయా చెప్పండి. యేసయ్యను మాత్రమే ప్రేమిస్తున్నారా? ఇంకేమన్నా ప్రేమిస్తున్నారా? చెప్పండి. రోషం కలిగిన భర్త తన భార్య తననే ప్రేమించాలంటాడా? 10 మందిని ప్రేమించమంటాడా? మన దేవుడు రోషం కలిగిన వాడు. లోకాన్ని సాతాన్ని దేవుణ్ణి కలిసి ప్రేమించడం కుదరదు. ఇక్కడ షెబ్నా
అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం. అతను విచారణకర్త అంటే మేనేజర్ అన్నమాట, ఓవర్సియర్ అంటే గృహ నిర్వాహకుడు. మొత్తం సొత్తులు సొమ్ములు అతని చేతుల్లో ఉంటాయి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఫైనాన్స్ ట్రెషరర్ అని పెడతారు చూసారా, అలా కోశాధికారి అన్నమాట. ఇంకొక అతన్ని మనం చూస్తున్నాం, ఆయన పేరు ఎల్యాకీము కంటే ఎల్యాకీము యొక్క తండ్రి హిల్కియా కుమారుడగో ఎల్యాకీము. మనందరం మన కుమారులను ప్రేమిస్తాం. ప్రేమిస్తారా? ప్రేమించరా? మనకంటే ఉన్నత స్థాయిలో మన బిడ్డలు ఉండాలని ఆశిస్తాం కదా. అసలు మీలో కొంతమంది బతికేదే దాని కొరకు కదండి. కొంతమంది డబ్బు సంపాదించేదే మీకోసమా, మీ పిల్లల కోసమా? పిల్లల కోసం. మంచి భవిష్యత్తు మా బిడ్డలకి ఇవ్వాలి. నేను ఎలాగా చదువుకోలేదు, కనీసం మా బిడ్డల్ని చదివించాలి. మా బిడ్డలు కొంతమందికి అయితే పుట్టేటప్పటికి మా బిడ్డలకు మంచి ఉయ్యాలు ఉండాలి, మంచి టాయ్స్ ఉండాలి. మా బిడ్డ కాలేజీకి వెళ్ళేటప్పటికి వాడికి ఒక బైకు కొనిపెట్టాలి అని రాడా తిప్పలు పడి బిడ్డలో పుట్టిన తర్వాత దేవుని మీద ఉన్న ప్రేమ ఏమవుతుంది? బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది. బిడ్డలను సంతోషపెడటానికి ఏమవుతుంది? లోకంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ హిల్కియా కుమారుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కారణం హిల్కియాను బట్టి. నువ్వు దేవుణ్ణి వెతికితే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పండి, నేను అని చెప్పండి. పోనీ నేను దేవుణ్ణి ప్రేమిస్తే నా బిడ్డలకి లోటు దేవుడు చెయ్యడు. నేను ప్రేమిస్తే నా పిల్ల తరాలను కూడా దేవుడు నేను ఆస్తులు వారి కోసం కూర్చిపెట్టే అవసరం లేదు. వాళ్ళకేమీ బీమాలు చేసి పెట్టాల్సిన అవసరమో లేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తే అడగకుండానే దేవుడు మన సంతానాన్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తాం అంటే ఏంటంట? ఏదన్నా గిఫ్ట్ ఇస్తే ప్రేమించినట్టు లెక్క అనుకుంటున్నాం మనం కదండి. ప్రేమ అంటే అడిగిందల్లా చేస్తే ప్రేమ. అవతల వాళ్ళని సంతోషపెడతానికి ప్రయత్నిస్తే మనకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు. కానీ ఇక్కడ హిల్కి ఆ విషయం ఒక్కసారి చూస్తే 22వ అధ్యాయం 2 రాజుల గ్రంథంలోకి వెళ్తే అక్కడ హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ళోడు రాజు అయ్యాడట. ఈ హోషియా ఎవరి కుమారుడు? ఆమోను కుమారుడు. ఆమోను ఎవరి కుమారుడు? మనష్షే కుమారుడు. మనష్షే ఎవరి కుమారుడు? హిజ్కియా కుమారుడు. హిజ్కియా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. రాజుల్లోనే ఒక ప్రత్యేకమైన పేరు పొందినవాడు, ప్రార్థనకు జవాబు పొందినవాడు, దేవుని మందిరాన్ని బాగు చేసినవాడు, దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించాడంటే హిజ్కియా రాజు అయినప్పుడు ఎంత అంటే ఆయన వయసు 25 సంవత్సరాలు. ఇప్పుడు మనకి అంత వెళ్తే సరిపోదు. 25 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అవ్వగానే మొట్టమొదట ఏం చేశాడంటే పాడైపోయింది. అంతకు ముందున్న రాజు మందిరాన్ని లెక్క చేయలేదు. పాడైపోయిన మందిరాన్ని బాగు చేసి గాయకులను రప్పించి, యాజకులు పొలం పనులకు వెళ్ళిపోయారట, జీతాలు లేక తిండి లేక. యాజకుల్ని పిలిపించి, గాయకుల్ని పిలిపించి, వాయిద్యాలు వాయించే బృందాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ ప్రోత్సాహపరిచి, అందరికంటే ముందు తానే తెల్లవారుజామున లేచి దేవుని మందిరానికి వెళ్ళి ప్రజలందరినీ సమకూర్చి మందిరం బాగు చేయించేసి మనం ఇంట్లో పడుకుంటాం. కొంతమంది అదే దేవుని సేవ చేసాం అనుకుంటాం. కానీ మందిరాన్ని ప్రేమించేవాడు మందిరం కోసం అది ఇది ఇవ్వటం, ఇది అది చేయటమే కాదు, మందిరంలో ఉండటానికి ఆశపడతాడు.
ఆ హిజ్కియా దేవుని మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. అతని టైం అయిపోయినా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ కూడా ఇచ్చాడు. కానీ పాపం హిజ్కియా నెవెనుదిరుగా అని పాడాడేమో కానీ తిరిగాడు. నాకు ఆయుష్ ఇస్తే జీవితకాలం అంతా ఏం చేస్తానడు ఆ వచనం మాత్రం చదువుతారా? నేను రిఫరెన్స్ చెప్తూ కూర్చుని టైం అవుతుంది. నా 39వ అధ్యాయం యెషయా గ్రంథం అనుకుంటా, చూడండి 39, 27, 38 చదవండి. మన జీవిత దినములన్నీ 20వ వచనం 38, 20 మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో సజీవులే కదా నాయన అని ముందు చదవండి. పాతాళంలో నీకు స్తుతి కలగదు. మరి జీవిత దినాలన్నీ బతికిన 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, వచ్చి దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాడా, పాటలు పాడాడా, లేక అక్కడ మందిరంలోకి వచ్చి ఆరాధించుకున్నాడా అని చూస్తే బతికి బయటపడ్డాక బాధలు తీరిపోయాక చచ్చిపోతాడురా బాబు ఈ రాజు అనుకున్న వారందరూ బాగుపడడం చూసి చుట్టుపక్కల విరోధులందరూ సమాధాన పడటానికి వస్తే సాక్ష్యం చెప్పి పంపడానికి బదులు తన గొప్పలు చెప్పుకొని పంపించాడు. మన గొప్పలు చెప్పుకునే వాళ్ళం యేసుప్రభుని ప్రేమించే వాళ్ళం కాదండి. యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు ఏం చెప్తారు? ఆయన గొప్పతనాన్ని చెప్తారు. యేసుప్రభుని ప్రేమించేవారు ఆయన ఎంత గొప్పవాడో చెబుతాడు. కానీ మన గొప్పలు చెప్పుకుంటాం, మళ్ళీ అది గొప్ప అనుకోవటం చాలా అజ్ఞానమైన విషయం. యోహాను యేసయ్యను బాప్తిసమిచ్చే యోహాను యేసుప్రభుని ప్రేమించాడు. అందరూ యోహాన్ని ఘనపరుస్తున్నారు, అందరూ అదిరిపోయారు ఆయన ప్రసంగాలు విని, ఆయన సంగతి విని. అబ్బా నీవేనా మెస్సయ్యవి అని అడిగితే, నేను కాదురా నాయన. మరి ఏలియావా? కాదు బాబు. మరి ఎవరయ్యా నీవు? ఎవరివే? నేను ఒట్టి శబ్దాన్ని, నా వెనక వచ్చేవాడు నాకంటే ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈ మాట మనం నేర్చుకోవాలండి. దేవుడిని ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుడిని హెచ్చిస్తారు, వారిని తగ్గించుకుంటారు. నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని కృప వల్ల ఉన్నాను అన్నాడు. సింపుల్గా చెప్పేశాడు పౌలు. మనం ఒక స్థాయి వచ్చేటప్పటికి దేవుని కార్యాలు అలవాటైపోతాయండి. అందుకే నీ వెనుదిరిగా పాడుతూనే ఉండండి రోజు. నాకు నచ్చింది ఈ పాట, ఎందుకంటే అసలు పాట కంటే నీ వెనుదిరగా ప్రతిసారి ఉంది. ప్రేమిస్తాను వెనుదిరగను. ఇక్కడ అందుకని అతని కుమారుడు మనష్షే, అతని కుమారుడు ఆమోను దేవుడికి ఇష్టలుగా నడుచుకోవాలి. అంతేకాదు శత్రువుల్ని ఓడిపోయారు. అతని కుమారుడైన హోషేయ వచ్చేటప్పటికి అతనికి తండ్రి తాత చేసిన పని చేశాడు. హోషేయ ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన ఎదీద్యా సొలొమోనుకు వచ్చిన పేరు కదా. ఓకే, ఎందుకు తల్లి పేరు చెప్పారు ఇక్కడ? 8 సంవత్సరాల వయసులో మందిరాన్ని ప్రేమించేవాడు అయ్యాడంటే, మందిరాన్ని బాగు చేయాలనే మనసు వచ్చిందంటే దానికి కారణం ఎవరో? తల్లి. పాలు విడిచే సమయానికి మందిరంలోకి వెళ్ళి పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాడంటే సమూయేలు, దానికి కారణం ఎవరో? తల్లి. ఈ రాజుల చరిత్రలు చదువుతుంటే తల్లి పేర్లు రాశారు. కొంతమంది దరిద్రపు తల్లులు ఉన్నారు, యెజబెల్ అంట. ఆ తల్లిని బట్టే ఆ కుమారుడు లైఫ్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉంటాం. మా తల్లు, మీరు ప్రభువుని ప్రేమిస్తే మీ బిడ్డలు ఎవరిని ప్రేమిస్తారు? ఖచ్చితంగా. మీరు సీరియల్ని ప్రేమిస్తే వాళ్ళు సీరియల్ని ప్రేమిస్తారు.
మీరు ఏంటది వస్త్రాలను ప్రేమిస్తే వాళ్ళు అదే మీకు బంగారం అంటే చాలా ఇష్టం అంటే మీ పిల్లలకి అంతే. మరి యేసయ్యను ప్రేమిద్దాం. సో ఇదంతా అక్కర్లేదు, ఇప్పుడు ఇక ముందు అయిపోయింది. మందిరం బాగు చేస్తున్నప్పుడు మందిరం అంతా పడగొట్టేసి పడితే బతుకుతున్నప్పుడు 4వ వచనం, నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకుల జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పాను. చాలా ప్రాముఖ్యమైందండి. డబ్బులు చూడు. 5వ వచనం, యెహోవా మందిరపు పనికి అధికారులై పను జరిగించు వారి చేత ఆ ద్రవ్యమును అప్పగించి తరువాత మళ్ళీ ఆయనకేం చెప్పాడంటే, ప్రధాన యాజకుడు ఆయన, కానీ ఆయనకేం చెప్పారంటే ఆ డబ్బులన్నీ వసూలు చేసి అన్ని పనులు జరిగేటట్టుగా అన్ని రకాల పనులు శిల్పకారులకి, వడ్ల వాళ్ళకి, మందిర పనులు చేసేవారికి, రాణులకు నరికే వాళ్ళకి, రాళ్ళు చెక్కే వాళ్ళకి, కార్పెంటర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి ఉంటాయి కదండి, చాలా పనులు ఉంటాయి కదా. మందిరం కట్టుతో మందిరం బాగు చేయాలన్నప్పుడు అందరికీ ఆ డబ్బు పంచిపెట్టు అని చెప్పారు. ఓ మాట చాలా నచ్చింది నాకు, 7వ వచనం, ఆ అధికారులు నమ్మకస్తులని అబ్బా, మీకు డబ్బులు ఇచ్చి లెక్క అడగకపోతే కరెక్ట్గా ఖర్చు పెడతారా? ఆ స్థాయికి వచ్చినప్పుడు మనం ధన్యులమవుతామండి. పాస్టర్ గారులు కొన్ని చోట్ల దశంభాగాలు వేశారా అని అడుగుతుంటాడు. అందుకు భయపడి వేస్తుంటారు కొంతమంది, అందరిలో పరువు పోద్దని. ఏంటంటే నమ్మకస్తులైన వాడు, ప్రభువుని ప్రేమించేవాడు డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాడండి. అరే, దేవుని డబ్బులో కూడా కమిషన్లు కొట్టేవాళ్ళు ఉన్నారండి. బాళ దేవుని డబ్బును కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. మనం నిడదవోళ్ళు 3 రోజులు యూత్ క్యాంప్ పెట్టేవాళ్ళం. ఒక క్యాంప్ మొత్తం అక్కడే ఉంటారు, ఒక 100 మంది 200 మంది అక్కడే ఉండి అక్కడే తిని, అక్కడే బాయ్స్కి వేరు గర్ల్స్కి వేరు ఉంటుంది. పెద్ద కాంపౌండ్, అది చాలా చక్కటి కాన్ఫరెన్స్ సెంటర్ అది. సో అలాంటి పెట్టాలని ఆశగా ఉంది మళ్ళీ నాకు. అప్పుడు చాలా బ్రదర్స్ కొంతమంది ముందుకు వచ్చి, సాధారణంగా మన మినిస్ట్రీ ఎక్కడ జరిగినా మనకి బిల్లులు తీసుకెళ్ళి ఎవరికన్నా అప్పచెప్పితే ఎవరో కట్టేవాళ్ళు లేరు. మన పరిచర్యను మనమే పోషించుకుంటున్నాం. మనం ఏదన్నా అనుకుంటే మనమే నలుగురం తోచింది లేక దేవుడు ప్రేరేపించింది ఇచ్చి ఆ పని ప్రారంభిస్తున్నాం. అది పరిపూర్ణంగా సరిపోతుంది. ఎప్పుడు కూడా ఇప్పటివరకు అదే జరిగింది. తర్వాత ఉజ్జీవ సభలు పెట్టినప్పుడు కూడా ఏదో ఒక 1,00,000, 50,000, 70,000 ఉంటాయి, తీసుకెళ్ళి అడ్వాన్సులు కట్టేవాళ్ళం. మీటింగ్ అయ్యేటప్పటికి, మీటింగ్ అయిన చివరి రోజున అన్ని బిల్లులు కట్టేసి more than 10 lakhs అయ్యేది ఒక్కొక్క మీటింగ్కి. ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ మీటింగ్ జరుగుతుండగానే ప్రేరేపించబడిన వారు తెచ్చిన కానుకలు ఏ రోజు ఆ రోజు లెక్కబెట్టి ఏ బిల్లులు ఆ బిల్లులు కట్టుకుంటూ మొత్తం ఖచ్చితంగా లాస్ట్ డే ఆఫరింగ్తో లాస్ట్ డే బిల్లులన్నీ కట్టేసి చేతులు తెలుపుకొని, వచ్చిన వాళ్ళకి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఎవరు బస్ ఫేర్లు పెట్టుకొని, ఎవరు ట్రైన్ ఫేర్లు పెట్టుకొని వాళ్ళు వచ్చేవారు. చెన్నై నుంచి 200 మంది పైన. భోజనాలు తర్వాత అలవాటైంది. భోజనాలు ఎవరు డబ్బులు పెట్టేవాళ్ళు భోజనాలు కొనుక్కునేవారు. ఆ క్యాంపులో అలాగా వీళ్ళందరూ డబ్బులు పోగు చేసి పెద్ద లిస్టు తయారు చేసి, కొంతమంది యవనస్తులు, అన్న లెక్కలు చెప్పాలన్న మీకు అన్నాడు. అంటే నీ వాక్యం చూపించాను. నమ్మకస్తులైన వాళ్ళని లెక్కలు అడగక్కర్లేదయ్యా, మీకు మనసాక్షి ఉంది కదా, నాకేమి లెక్కలు ఎక్కర్లా, మీరే చెప్పండి ఏమైంది, మిగిలిందా, ఏమైనా తక్కువైందా చెప్పండి, నేనేమైనా ఇవ్వాలా అని చెప్పండి. అంతే, ఇదిగో ఇంత ఎక్సెస్ వచ్చిందని చిన్న అమౌంట్ తిరిగి ఇచ్చా. రెండోసారి పెట్టాం, మూడోసారి పెట్టాం, నాలుగోసారి పెట్టాం, ఐదోసారి పెట్టాం. మనుషులు పెరుగుతున్నారు, రాబడి పెరుగుతుంది, కానుకలు ఎక్కువ వస్తున్నాయి, భోజనాలు తక్కువ అవుతున్నాయి. నాకు అనుమానం వచ్చింది. లెక్కలు చెప్పండి అన్న. ఏంటది? మీరు వద్దన్నారు కదండి, మా దగ్గర లెక్కలు లేవు అంటున్నాడు. నాకు చూపించి వద్దన్నాను కానీ లెక్కలే వద్దన్నానా? అందులోకి చాలామంది ఏం చేశారు, అందులో
మిస్యూజ్ చేశారు, తప్పుడు లెక్కలు వేసేసారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని మందిరపు పనుల్లో దేవునికి లెక్కప్ప చెప్పాలి మనం. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బుని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించేవాడు గొప్పలు ప్రేమించడం, అధికారం పెత్తనం చేయడానికి ఆశపడడం. దేవుడిని ప్రేమించేవాడు తగ్గించుకుంటాడు, నమ్మకస్తుడిగా ఉంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకునే టైం వేస్ట్, అది అక్కర్లేదన్నారు. 8వ వచనం, అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫానును శాస్త్రితో చెప్పి అందరూ డబ్బులు ఎత్తుక్కుంటున్నారు. హిల్కియా ఏం ఎతికాడు? అందరూ డబ్బులు దొరికినాయి అని సంతోషపడ్డారు. కానీ హిల్కియాకి ధర్మశాస్త్రం దొరికింది. ధర్మశాస్త్రం అంటే ఆ రోజు 5 ఖండాలే. అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మరి అన్నీ దొరికాయో అందులో ఒక భాగం దొరికిందో తెలియదు, కానీ ఆ ధర్మశాస్త్రం దొరికింది. మనకి ఎంత ఈజీగా బైబిల్ దొరికిందండి, ఎంత ధన్యులమండి. అరే బైబిల్లో చూడగానే మీకేమన్నా అనిపిస్తుందా? బైబిల్ చూడగానే చల్లెరుగుతుంటే బైబిల్ కనపడద్దండి ఎప్పుడు చూసినా. ఏంటండి, ఒక బంగారము ఒక బైబిల్ పక్కన పెడితే మీ కళ్ళు దేని మీదకి వెళ్తాయి? బంగారం మీదకా బైబిల్ మీదకా అండి? ఈ ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం కోసం వెతికాడు, దొరికింది. ఆ రోజుల్లో శాస్త్రులు అంటే ఆ ధర్మశాస్త్రం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. అది ఎవరి పని అంటే శాస్త్రి చదవటం కాదు, శాస్త్రి తిరిగి రాయాలి. ప్రింటింగ్ లేదు అప్పుడు. శాస్త్రులు, పరిచయులు, శాస్త్రులు ఉన్నారు చూసారా? పరిచయులు ధర్మశాస్త్రాన్ని కంటతాపడతారు. పొల్లు పోకుండా అంత వాళ్ళు క్షుణ్ణంగా కంటతాపడతారు వాళ్ళు. ఈ శాస్త్రులు ఏం చేస్తారంటే ఒక ధర్మశాస్త్రం దొరికిందంటే దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ రాస్తూ చేత్తో గంటంతో ఇక తోలు మీద రాసేవాళ్ళు. సో ఎందుకు ఆయనకి ఇచ్చాడంటే ఇది ఒకటి చాలదు, దీన్ని అనేక ప్రతులు సిద్ధం చేయాలని శాస్త్రికి ఆ గ్రంథాన్ని అప్పగించాడు. ఆ శాస్త్రి వచ్చి రాజు గారి దగ్గర చెప్పాడు, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించాను, రాజుతో చెప్పాను. ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాడు. అందుకే ఆడియో బైబిల్ అంటున్నాను. చదువుతుంటే వినొచ్చు, మరింత మనసు సిద్ధపరచుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వింటే నేరుగా చెవుల్లోంచి గుండెల్లోకి దూరుతుందా. చదువు రాదని చెప్పొద్దు, కళ్ళు కనపడతలేదని చెప్పొద్దు, చదవటానికి ఓపిక లేదని చెప్పొద్దు, టైం లేదని చెప్పొద్దు. చదివించుకోండి, పిల్లలతో చదివించుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు కొన్నాను ఒక చిన్న ఇంత ఉంటుంది అంతే, ఒక ట్రాన్సిస్టర్ లాగా ఉంటుంది, చాలా చిన్నది. దాంట్లో టోటల్ బైబిల్ ఉంది. చాలా రోజులు ఎక్కడో మూలబడి ఉంటే నిన్న కొన్ని సామాన్లు చదువుతుంటే దొరికింది. అరే పని చేస్తుందో లేదో అని చూస్తే దాంట్లో బ్యాటరీ పోయింది, కానీ దాన్ని కరెంట్కి సప్లై చేస్తే అంటే బ్యాటరీతో ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. బట్ పవర్ సప్లై చేస్తే వచ్చేసింది, టేబుల్ మీద ఎదురుకుండా పెట్టుకున్నా. అప్పుడప్పుడు ఒక నొక్కితే జెనసిస్ 1st చాప్టర్ అని వరుస చదివేస్తుంది. ఇంగ్లీష్ అనుకోండి అది. ఈ మ్యాచ్ ఐప్యాడ్లో కూడా తెలుగు బైబిల్, ఆడియో బైబిల్ అన్నీ పెట్టుకున్నాను. నాకు తెలియదు ఎంతవరకు. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది చదువుకోవడానికి కూడా. పెద్ద అక్షరాలతో బైబిల్ చిన్న అక్షరాలు చదవలేనప్పుడు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడి మీద ప్రేమ పుట్టుద్ది. వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మాటలు వింటుంటాం. ఇద్దరి మధ్య ప్రేమ రావాలంటే ఒకరి మాటలు ఒకరు వినాలండి. ఇద్దరి మధ్య ప్రేమకి ఏంటి కారణం? వాట్సాపా?
పోనీ చదవాలి, ఇదే కదా, దానివల్లే కదా వస్తుంది. స్టార్టింగ్ ఎక్కడొచ్చింది? కమ్యూనికేషన్. దేవునితో ఎంత కమ్యూనికేషన్ చేస్తే, ఎంత సహవాసం చేస్తే అంతగా ఆయన్ని మనం ప్రేమిస్తాం, ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. చదివించాడు. చదవండి 11వ వచనం. రాజు ధర్మశాస్త్రముని గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు బట్టలు చింపుకొని. ఎందుకు బట్టలు చింపుకుంటారండి? ధర్మశాస్త్రాన్ని మనం మీరాం. ధర్మశాస్త్రాన్ని వాక్యం చదువుతున్నప్పుడు మన తప్పులు తెలుస్తాయండి. ఇది జోక్స్ బుక్ కాదు. ఏంటి జోకు బుక్కులు ఉంటాయి కొన్ని పిచ్చి పిచ్చి కథలతో. చదివాక ఏమైపోతుంది అనిపిస్తుంది, అంతే. ఉన్నాయా ఎప్పుడైనా జోకులు? 102 జోకులు పుస్తకాలు అమ్ముతారు కోట్లలో. ఇప్పుడు లేవేమో, అది తెలీదు. అదేందు కాసేపు అంటే అయిపోద్ది. వాక్యం అలా కాదు, ఇది జీవము గల దేవుని మాట. నువ్వు ఎక్కడున్నావో నీకు చూపిస్తుంది. నీ హృదయ స్థితి ఏందో నీకు చూపిస్తుంది. దేవుడు ఎక్కడ ఉండాలని ఆశించాడో అని తెలుసుకుంటాం. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాం మనం అని గ్రహించుకుంటాం. అందుకే పశ్చాత్తాపం వస్తుంది. వస్త్రాలు చింపుకోవటం అంటే అది పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఏమన్నాడు చూడండి. తర్వాత చదువుదాం మరి. తర్వాత యాజకుడు పోయి అందరిని పిలవండి. ఒక్కడ కాదు. ఇప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా ఏం చేయాలండి? ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోవచ్చు కదా ఇంట్లో. అందరినీ పిలవండి, ఇందులో ఉన్న సారం చెప్పండి. దేవుని మాటలు వినని మోనాన మన పితరులు నష్టపోయారు. మనం కూడా నష్టపోకుండా ఉండాలంటే దేవుని మాట వినాలి. అందరికీ వినిపించండి, అందరికీ తెలియచేయండి. వాక్యం నువ్వు చదువుకొని వదులుకోవటం కాదండి. వాక్యం ఇతరులకు చెప్పాలి. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించు. సమయమందును అసమయమందును ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించు. అవకాశం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ఉచ్చరించు, ధ్యానించు. కనబడ్డ వాళ్ళందరికీ దేవుని మాటను చెబుతూ ఉండు. అప్పుడు దేవుని గొప్పతనాన్ని ఇతరులకు చెబుతున్నప్పుడు మనం గ్రహిస్తాం, మన ప్రేమ వర్ధిల్లుతుందండి. ఒక గొప్ప ఉజ్జీవం రావటానికి ఈయన కారణమయ్యాడు. ఎవరైనా? హిల్కియా. ఇప్పుడు దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలోకి వచ్చేద్దాం ఒక్కసారి. మొత్తం మన టైం అయిపోయింది, ఇంకో 5 minutes ఉంది. బట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 15వ వచనం, 22:15. ఇక్కడ ఏం పని నీకు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడే సమాధి రెడీ చేసి పెట్టుకుంటారు. అయ్యయ్యో, చదవండి. ఏంటంటే ఎవడంటేనా? యజమానుని ఇంటి వానికి అవమానం తెచ్చాడు. యేసయ్యకు అవమానం తెచ్చేవాళ్ళు, మందిరానికి అవమానం తెచ్చేవాళ్ళు, దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళు. ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాను నేను, డబ్బంతా నా చేతిలో ఉంది, అధికారం నా చేతిలో ఉంది, గృహ నిర్వాహకుడు ఏంటండి. కానీ నువ్వు చేసింది నిన్ను సెల్ఫిష్నెస్. అక్కడ ఏం కనపడుతుంది?
తన సొంత సమాధులు, తన సొంత ఇల్లులు, తనకు అధికారం శాశ్వతం అనుకొని తను ఎస్టాబ్లిష్ అయిపోవడానికి చూస్తున్నాడు అనమాట. ఇసిరేస్తాడని నన్ను వదిలేసి నువ్వు డబ్బును పట్టుకుంటావా, నువ్వు పదవిని పట్టుకుంటావా, నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని పట్టుకుంటావా? ఇదండి వాళ్ళ చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉందంటారు. ఎందుకు వచ్చింది ఎక్స్పీరియన్స్? అనుభవాలు ఎందుకండి? అనుభవాలు మనల్ని తగ్గించుకోవడానికి, అనుభవాలు పంచి అనేకుల్ని ప్రభువైపు తిప్పడానికి, కానీ నేను ఇంత మేధావినని చెప్పుకోవడానికి కాదు. చాలా కోపం వచ్చింది ప్రభుకి. అతన్ని నేను ఇసిరి పడేస్తాను, నువ్వు అక్కడే చేస్తావు అన్నాడండి. చదవండి 19వ వచనం. పో, నీ ఉద్యోగం తీసేస్తున్నాం పో. ఎవరు ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. మన ఉద్యోగాలు ఎవరిచ్చారండి మనకి? మన ఉద్యోగాలు ఎవరిచ్చారు? అదండి, ఇక్కడ పాటలు పాడే టీం ఉన్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి పాటలు పాడే టీంకి అధికారం? నేను ఏమన్నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానా మీకు అప్పుడు? ఇట్లా చెప్పండి. ఆస్థాన గాయకులు అని చెప్పాం మొన్నటిదాకా. ఆస్థాన గాయకులుగా మీరు ఉండండి అని ఏమన్నా ఉడంబడిక చేసుకున్నామా? వాళ్ళ తగ్గింపుని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి వాడుకున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఇంకో టీం వచ్చారు, ఆడు వాయిద్యాలు వాయిస్తున్నారు. వీళ్ళకి ఏమన్నా కాఫీ టీలు అందిస్తారు ఎవడన్నా? ఎందుకు చేస్తున్నారు? దేవుడు వారికి మందిరంలో వాయించడం నాకు ఒక భాగ్యం, దేవుని పని చేయడం నాకు ఒక అవకాశం. ఏంటండి, దేవుని మందిరంలో ఏదన్నా పని చేస్తే దీవెన. మన ఫోన్ కాల్స్ ఎత్తున్న వాళ్ళు మందిరంలో పలు విధములైన పనులు చేస్తున్నాం కాబట్టే ఈ సేవ ఇలా సాగుతుందండి. కానీ దీనిని మనం మిస్యూజ్ చేసుకుంటే, నేను సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు, గర్విష్ఠ అయిపోయాడు, అవిధేయుడు అయిపోయాడు. ఏం చేశాడు దేవుడు? నేను తోసేశాడు. నేను ఇంకొకరిని, దావీదుని కోరుకున్నాను అన్నాడు. ఎందుకు కోరుకున్నాడు? దావీదులో ఏముంది గొప్పతనం? ఏమన్నా మంచి క్వాలిఫైడ్ ఆయన? ఏమన్నా మిలిటరీ ట్రైనింగ్ అయిందా దావీదుకి? ఏమైంది? ఏముంది? అతని క్వాలిఫికేషన్ ఏమీ లేదు. క్వాలిఫికేషన్ ఏంటి? విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిన హృదయం ఉన్న వాళ్ళు అంటేనంటే ప్రభు వచ్చి కూర్చుంటాడట వాళ్ళ దగ్గర. నేను మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను, నిత్య నివాసిని, పరిశుద్ధుడు అయినను, వినయము గలవారిని ఉజ్జీవింపజేయుటకు, వినయము గలవారి యొద్దను, నలిగిన మనసు వారి యొద్దను నివసింప కోరుతున్నాను. శబ్నా, నిన్ను తీసేస్తున్నా. మరి ఎవరు ఎన్నుకున్నాడు ఇప్పుడు? 20వ వచనం. నా సేవకుడును హిల్కియా కుమారుడను ఎల్యాకీమును పిలిచాను. ఎవరిని పిలుచుకున్నాడు? హిల్కియా కుమారుడైన ఈ ఎల్యాకీము, ఈ షబ్నా ఏమంటారు, సమకాలికులు. వీళ్ళిద్దరు యవనస్తులు అయి ఉంటారు. ఇక్కడ ఈ మాట ఒక్కటి చూద్దాం, చూడండి. మనకు టైం లేదు కానీ చూడండి మళ్ళీ ఈ టాపిక్ ఎప్పుడు వెళ్తామో. ఉంది కదా బైబిల్, ఎక్కడికి పోద్దండి? ఉంది చూడండి బైబిల్. రాజులు 2వ గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం చదవండి. రాజులు 18:26. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షబ్నాయు, యోవాహు అనువారు. ఎవరండి ఇక్కడ? వీళ్ళు ముగ్గురు ఒక టీం ఉన్నారు ఇక్కడ. అంటే ముందు నుంచి రాజు దగ్గరే ఉన్నారు వీళ్ళు, కానీ ఆ యుద్ధం వచ్చినప్పుడు ఉన్నారు. సో వీళ్ళకి షబ్నా మాత్రం గృహ నిర్వాహకుడు అయ్యాడు. ఎల్యాకీము, యోవాహు ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదేమో, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే చర్చ్లో మనం చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. 3-4 జనరేషన్స్ ఉంటున్నాయి. గమనిస్తున్నప్పుడు ఆ మొదటి నుండి ఉన్న వారికి ఉన్నంత విరుగుదల, ఆ పశ్చాత్తాపము, ఆ నలిగిన మనస్సు, ఆ కష్టపడటం సేవలో, ఆ చెమట్లు పోసే గుడిసెలో ఆరాధించుకోవటం
నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేయటం, ఉట్టి డ్రమ్ము కొట్టుకొని పాటలు పాడుకోవటం, అలాంటి అనుభవాలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు కిందకి దిగమంటే దిగలేం కదా. ఏంటండి మరి ఆ స్థాయిలో ఉన్నవారు ఈ స్థాయిలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏమవ్వాలి? మనం మాదిరిగా ఉండాలి, కృతజ్ఞతను కలుగు చేసేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో పశ్చాత్తాపాన్ని గురించిన ప్రసంగాలు ఇప్పుడు చూడండి. స్తోత్రం చెల్లిందుము పాట పాడితే ఎంతమంది పాడారంటే కొంతమంది అన్నారు. ఆ రోజుల్లో అరగదీసిన పాట అది. మేము ఒట్టి డ్రమ్ము పట్టుకొని మైకులు లేకుండా గొంతులు చించుకొని, ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన పాడటం కుదరకపోతే స్తోత్రం చెల్లిందుము తోతే ఊపిరి ఆడకపోతే ఆగిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ పెంచుకుంటాడు అనమాట. భలే పాడేవాళ్ళు, భలేగా ఉండేది ఆ పాటలు, డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మంచి వాయిద్యాలు వస్తే నిన్నే ప్రేమింతును, మీకు చాలా పాట పాడినట్టుందేమో అని భయం వేసింది నాకైతే. లేకపోతే ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కళలో పెట్టుకొని నిన్నే పక్కన యేసు అని కలిపారు. అందుకే ప్రేమించేది ఎవరిని బాబు? నీ ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించి. ఇప్పుడు పరమగీతాల్లోని వాక్యాలు తీసుకొని చాలామంది ప్రేమలేఖలు రాసుకునేవారు ఆ రోజుల్లో. ఏంటండి ఒక పాట చాలా ఎన్ని అడిగినా ఏమి తలచినా జరిగేది నీ చిత్తమే, నీ ప్రేమ లేక, నీ ప్రేమ లేక. ఆ లేఖ ప్రేమ లేఖ అని బట్టి పాడుకునే ప్రేమలేఖలు ఇచ్చుకునే వాళ్ళు వాట్సాప్లు లేవు కదా అప్పుడు. ఆ పాటలు మిస్యూజ్ చేసుకునేవాళ్ళు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని మాటలతో, దేవుని పాటలతో, దేవుని పనులతో ఆటలాడొద్దు. డిస్మిస్ చేసేస్తాడు దేవుడు, ఇస్సిరి పడేస్తాడు. ఇట్ట చుట్టి భలే మాట ఉంది అక్కడ, నిన్ను మడిచి ఒకడు చెండు విసిరినట్లు ఇస్సిరేస్తాడు మళ్ళీ రాకుండా. హిల్కియా క్వైట్గా ఉన్నాడు, అప్పటి నుంచే ఉన్నాడు. వాళ్ళ నాయన ప్రధాన యాజకుడు, ఈయనేం ప్రధాన యాజకుడు కాదు. బట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్. నెక్స్ట్ జనరేషన్ ఉన్నవాళ్ళు ఫెయిత్ఫుల్. వాళ్ళు అదే చూస్తున్నారు మన సంఘంలో కూడా. ఒకప్పుడున్న విశ్వాసుల కంటే వారి బిడ్డలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇవాళ కొందరు వారి బిడ్డలు బాగా వాడబడుతున్నారు దేవుని మందిరంలో. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించారు వాళ్ళు తల్లిదండ్రులు ఒకప్పుడు. ఆ దానిని బట్టి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు యవ్వనస్తుల్ని. ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి ఇందులో ఉన్న మర్మాన్ని. దేవుడు నన్ను ప్రేమించాడంటే కారణం లేకుండా లేదు. దేవుడు మనల్ని హెచ్చించాడంటే దానికి నిర్హేతుకంగా అనుకుంటే అది అజ్ఞానం. యథార్థ పరులను బలపరచడానికి ఆయన కన్నులు తిరుగుతున్నాయి. స్తోత్రం చెల్లింతుం పాటలు పాడడం. యథార్థ పరులు చూస్తున్నాడు, వారిని హెచ్చించడానికి ఆశిస్తున్నాడు. అకస్మాత్తుగా ఈ చోస్ ఎవరిని? ఎల్యాకీమును పిలిచి 21వ వచనం ముగించుకుందాం రండి. చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను తీయజాలడు. దిట్టమైన మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లాలందరినీ వేలాడించెదను. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను నీది తీసేసి నీకు ఇచ్చిన అంగి తీసేయి, నీకు ఇచ్చిన అడిగింది తీసేయి, నీ అధికారం తీసేయి. నీ పోస్ట్ ఎవరికి ఇస్తున్నాను? నేను ఎల్యాకీముకి ఇస్తున్నాను. అతడిని నేను స్థిరపరుస్తాను. ఎవడైనా సరే అండి,
దేవుడు స్థిరపరిస్తేనే స్థిరంగా ఉండగలం. దేవుడు బలపరిస్తేనే బలంగా ఉండగలం. దేవుడు కనికరిస్తేనే మనం కాపాడబడగలం. దేవునితో మనకున్న సంబంధం పోగొట్టుకున్నామంటే ఎందుకు పనికిరాం. దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ తగ్గించుకోమన్నాడు. అందుకని ఇక్కడ ఈ వాగ్దానాలు మనం సొంతం చేసుకుందామండి. ఏంటది? అతన్ని బలపరిచి నీ అధికారం అతనికి ఇస్తాను. అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానం? అట్లా కొత్త నిబంధనలో జమ చేయండి. పేతురుకి ఏమి ఇచ్చాడు? అక్కడికి వెళ్ళి ముగించుకుందాం రండి. పేతురు యేసు వార్తలో ఉంటారండి. ఇదిగో తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. చెప్పండి. 16-18 పుస్తకం పేరు కూడా చెప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఎస్. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని. అది అంటే పేతురుకి ఇచ్చాడంటే పేతురుకి ఒకడికి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు పేతురుకి? అది పైకి వెళ్ళండి. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఎవడెవడైతే యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడు అని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడని విశ్వసిస్తాడో, ఆయనే జీవాధిపతి సర్వాధికారి అని నమ్ముతారో, ఆయన రాజ్యము పరలోక రాజ్యము నిరంతరమైనదని విశ్వసిస్తారో, ఆయన నామములో ఎవడెవడు ప్రార్థిస్తారో వాళ్ళందరికీ అధికారము ఇచ్చి ఉన్నాడు. ఇంకొక వచనంలోకి వెళ్తే, 2-3 ఏకీవించి మీరు భూమి మీద 19వ వచనం 18-19 అక్కడే, మీలో 2 తాము వేడుకొనిన దానిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకును. 3, 2. వావ్. 18 కూడా చదవచ్చు అండి. భూమి మీద వేటిని బంధించరో అది పరలోకంలోనూ బంధించబడను, భూమి మీద ఏది విప్పుదరో అది పరలోకమందున విప్పబడను. మీలో 2 మరియు మీలో 2 తాము వేడుకున్న దాని గురించి భూమి మీద ఏకీభవిస్తే అంతేనండి. అక్కడ అది ఎవడవనివ్వండి. బాళ ఈ చర్చిలో మనం కూడినప్పుడు నిజంగా ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తామో అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తామో ఆ తాళం చెవి పేతురుకి ఇచ్చాడా? ఆ అధికారం ఎల్యాకీముకు మాత్రమే ఇచ్చాడా? లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు నాకు ఇచ్చాడా? నాకు ఇచ్చాడు. మరి ఏకీమించి ప్రార్థించు. ఏంటకి? ప్రేయర్. ఏంటకి? ప్రార్థన. ప్రార్థించేవాడు సాతాను శక్తులను విడిపిస్తాడు, దెయ్యాలు పట్టిన వారిని పారద్రోలుతాడు, దురాత్మ శక్తులను అడ్డగిస్తాడు, పరిశుద్ధాత్మ కార్యాలను రిలీజ్ చేస్తాడు. అలాంటి మరి చూద్దాం ఏం చేస్తారో. మీరు అందరూ ఏకీభవించి ఎలా ప్రార్థన చేస్తారో. టైం అయింది. 2 చేతులు పట్టుకోండి.
మనకి ఎక్కువసేపు లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏది మనం ఏకీభవించి ప్రార్థిస్తామో అది విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వేటిని బంధిస్తామో వాటిని బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిద్దరు చేతులు పెట్టుకోండి. కొద్ది క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. కొంచెం ఆలస్యమైంది. లైవ్లో జూమ్లో ఉన్నవారు ఉండగలిగితే చివరిదాకా ఉండండి. మీరు కూడా ఏకీభవించండి. మీళ్ళల్లో మీరు కూడా ఇద్దరిద్దరు చేతులు పెట్టుకొని మిమ్మల్ని శోధిస్తున్న శోధనలు కానీ, దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు కానీ, ప్రపంచంలో పట్టుతున్న వేదనలు కానీ, పాపపు బంధకాలలో కృంగిపోతున్న వారి విషయం కానీ, ఇదిగో ఈ సమయంలో దేవుని దగ్గర మొరపెట్టబోతున్నాం. పరిశుద్ధాత్మడి కార్యాలు ఈ అంచె దినాలలో భూలోకమంతా నెరవేరాలి. సాతాను చెలరేగిపోతున్నాడు. వాడిదే రాజ్యం అనుకుంటున్నాడు. నిన్ను ఇసిరిపడేస్తాడంటున్నాడు దేవుడు. ఈ లోకాధికారులు తమకు అధికారం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని దేవుడిని మరిచినీడలా అయ్యో భయంకరమైన శిక్షకు గురవుతాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇంతమంది నీ నామంలో కూడి వచ్చి ఏకీభవించి ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మేము కన్నులారా చూసినట్లుగా భారమైన ప్రార్థనాత్మను మాకు దయచేయ్యా. నమ్మకస్తులుగా మమ్మల్ని చేయి నాయన. దీనులుగా మమ్మల్ని చేయి ప్రభువా. నీవు హెచ్చించే వరకు తగ్గించుకోవడానికి సహాయం చేయి. నువ్వు హెచ్చించిన తర్వాత కూడా నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయి. వ్యక్తులను మేము ముందు పెట్టినప్పుడు నీవు హెచ్చిస్తే ఈ ఆవిడ తగ్గించలేడయ్యా. మమ్మల్ని మేము హెచ్చించుకుంటే ఎందుకో పనికిరాము. ఈ పాదాల చెంత చేరుతున్నామయ్యా. ప్రార్థన నెక్కి మాకిచ్చావు తండ్రి. పరలోకమును పంపించుటకు మనుషులను సువార్త సత్యాన్ని మాకు ఇచ్చావయ్యా. పాతాళములో పడకుండా కాపాడుటకు ప్రార్థన విజ్ఞాపనలే తాళపు చెవి మాకు ఇచ్చావయ్యా. ప్రార్థన 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 మాకు నేర్పించు నాయన. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతకు సహాయం ఇచ్చాయి. ఆది సంఘములో ఇంటింట కూడుకున్నట్లుగా ప్రతి విశ్వాసి ఇంట కుటుంబ ప్రార్థన దయచేయ. కనీసం కుటుంబ ప్రార్థన దయచేయ్యా. ప్రార్థన లేమూలనే సాతానుడు మా ఇళ్లలో దూరుతున్నాడయ్యా. మా బిడ్డల్ని ఎత్తుకుపోతున్నాడయ్యా. మాకు నష్టాన్ని కలుగజేస్తున్నాడయ్యా. కలవరాలు కలుగజేస్తున్నాడయ్యా. ప్రతిరోజు నీ సన్నిధిలో మోకరించి అపవాది కార్యాలు బంధించడానికి సహాయం చేయను ఆయన. ప్రతిరోజు నీ సన్నిధిలో కూడిన ఆయన సాతాను చేతుల్లో ఉన్న వారిని విజ్ఞాపన ప్రార్థనతో విడిపించడానికి సహాయం చేయను ఆయన. నిలుచున్నానన్న వాడిని పడిపోకుండా ఉండడానికి, పడిపోయిన వారిని లేవనెట్టి నీ సాక్షులుగా నిలబెట్టడానికి ప్రార్థన దయచేయ్యా. మాకు విజ్ఞాపన ప్రార్థన దయచేయ్యా. విశ్వాస ప్రార్థన దయచేయ్యా. ప్రార్థన ద్వారా పరలోకాన్ని కూడా కదిలించగలమన్న సంగతిని మరొక్కసారి జ్ఞాపకం చేశావు. నరకపు తలుపులు మోయగలమని, నాశనానికి పోకుండా ఆత్మలను రక్షించగలమని, ప్రార్థన ద్వారా పాపికి పశ్చాత్తాపం కలుగునట్లుగా పరిశుద్ధాత్మను విడుదల చేయగలమని తెలియచేశావయ్యా. ఇంత గొప్ప ప్రార్థనా శక్తిని మేము నిర్లక్ష్యం చేయక గంటల తరబడి, రోజుల తరబడి ఒంటరిగా, సహవాసముగా, గృహములలో ఏకాంతముగా ప్రార్థించుకునేవారిగా మమ్మల్ని చేయను ఆయన. లైవ్లో జూమ్లో మాతో ఏకీభవిస్తున్నవారు, ప్రతిరోజు నీ వాక్యముతో సహవాసం చేస్తున్నాయి, మమ్మల్ని ఆధ్యాత్మిక లోతులకు తీసుకుని వెళ్ళయ్యా. ఎంత ఎక్కువగా నీ మాటలు వింటున్నామో, ఎంత ఎక్కువగా నీ గొప్పతనాన్ని ఎరుగుతున్నామో, అంత ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయ, నిన్ను ఆరాధించడానికి సహాయం చేయ, నిన్నే వెంబడించడానికి సహాయం చేయ.
లోక ప్రేమలు మాలోకి రాకుండా, లోక ఆకర్షణలకు మేము లొంగకుండా, వెనుదిరగకుండా నీ రాజ్యము చేరే వరకు యేసు వైపు చూచుచూ ముందున్న పద్యములో ఓపికతో పరిగెత్తుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ప్రార్థనా శక్తిని ఎరిగి ఇద్దరు ముగ్గురుగా ప్రార్థించి అద్భుతాలను మన జీవితాల్లో ప్రపంచమంతటా చూచుటకు ఆ ప్రభువే సహాయము చేయనుగాక. ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని.